హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజైతే నా హెల్దీ ఈవినింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటను హెల్దీ ఈవినింగ్ అంటున్నాం అంటారా? అదేనండి, హెల్దీ రెసిపీస్ ఏ రోజైతే మనం తింటామో ఆ రోజు హెల్దీ ఈవినింగ్. నేనైతే ఈరోజు బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తాను అనమాట. దాంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే డిన్నర్లోకి ఏం చేస్తాను అనేది కూడా వీడైతే స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే నేను బీట్రూట్ అనేది చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లో స్వీట్ కోసం అని చెప్పేసి ఖర్జూరం అలాగే కిస్మిస్ ఉంటాయి కదా, బ్లాక్ వైట్ ఇలాగ అన్నీ మిక్స్ చేసేసి కిస్మిస్ కూడా వేసేసి అందులో వాటర్ వేసి కావాల్సినంత వాటర్ కూడా వేసుకొని దాన్ని అయితే చక్కగా మిక్స్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే వడపెట్టేసుకుంటున్నాను అనమాట. మనకైతే జ్యూస్ రెడీ. ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న స్వీట్ ఏమైనా తక్కువ అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తే కనుక ఖర్జూరం ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇదే టైంలో తేనె కానీ బెల్లం పొడి కానీ కలుపుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోతుంది అనమాట. ఆల్రెడీ బీట్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది అనిపించింది. నాకు మరీ ఓవర్ స్వీట్ కాకుండా కొంచెం మైల్డ్ స్వీట్గా తాగితేనే మంచిదని నా ఉద్దేశం అనమాట. సో దీనైతే చక్కగా గ్లాసులో వేసేసి ఒక జగ్గులో కూడా వేసేసుకొని ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేస్తానమాట. ఈ జగ్గు మటుకు కొన్నప్పటి నుంచి భలే యూజ్ అవుతుందండి. తాగడానికి కూడా భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో మా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా తాగేస్తాను అనమాట. ఏంటండి నా ఫేస్ అలా ఉందని అస్సలు అనుకోకండి. అప్పుడే లేసాను అనమాట. ఇంకా డల్గా ఉంది. ఇంకా లేసారు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా గబగబా జ్యూస్ అయితే నేను చేసేసాను అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి. బీట్రూట్ కదా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇది డైలీ మనం తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ టోన్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో మరి ఆ బీట్రూట్ జ్యూస్లో కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ కలుపుకొని ఫేస్కి వేసుకుంటే ఇంకా ఫేస్ అయితే గ్లో మంచి లైట్లా మెరిసిపోతుంటుంది అనమాట. సో ఇంకా తాగేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే వచ్చేద్దాము. ఇప్పుడు డిన్నర్లోకి అయితే నేను పెసలు అలాగే మిల్లెట్స్ కలిపి నానబెట్టాను అనమాట. అలాగే నిన్న వీడియోలో చెప్పాను కదా కొంచెం శనగలు అయితే తీసి పక్కన పెట్టానని చెప్పేసి. సో ఆ శనగలే ఇవన్నమాట. అంటే నిన్నటి వీడియో ఇది కంటిన్యూస్ అనమాట. అంటే మార్నింగ్ అంతా నేను చూపించాను కదా మధ్యాహ్నం వరకు. సో సాయంత్రం వీడియో అనమాట ఇది. ఇంకేముంది, ఇవన్నిటిని కలిపేసి నేను చక్కగా మిక్సీ చేసుకుంటాను అనమాట. ఉట్టిదిగా కాకుండా కొంచెం మసాలా యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని పెసరట్లు ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే రుబ్బేసుకుంటాం అన్నమాట. సో ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకొని ఎంత చిక్కగా కావాలి పలచగా కావాలనేది చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే కలిపేసి పక్కనైతే పెడుతుంది అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరైతే పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడైతే ఇందులో ఉప్పు అనేది సరిపోయింది లేదా చెక్ చేసేసుకొని దాన్ని అయితే మూత పెట్టి పక్కనైతే పెట్టాను. అయితే దీంట్లోకి చట్నీ అయితే నేను ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర కలిపి అయితే చేస్తాను అనమాట. అంటే 3 సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇంట్లో కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అందుకోసమని కొత్తిమీర ఎక్కువగా వేసి చట్నీ అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే దీంట్లోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి. అయితే నా దగ్గర కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి నేను కొత్తిమీర అనేది వేసేసి చేస్తున్నాను. సో ఇంకేముంది, మొత్తం అన్ని వెజిటబుల్స్ అన్నీ చక్కగా ముందు అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అయితే మీరు ఇలాంటి దోశలకి ఏ చట్నీ ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయండి చూద్దాం. అయితే ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకుని అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అనమాట. స్పైస్ తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ అనేది వేస్తామన్నమాట. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటా అనేది వేసుకుంటాను అనమాట. పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే నేనైతే వేసాను. ఎందుకంటే ఉల్లిపాయ అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కదా, అందుకోసం దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. ఇదంతా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే అందులో చిన్న చింతపండు అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను కాబట్టి నేను చిన్న చింతపండు అయితే వేస్తానమాట. వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో అది కూడా అయిపోయిన తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసేసి దాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా చిన్న మంట మీద కుక్ చేసుకుని ఉంటే కనుక మనకి ఇదంతా బాగా అయిపోద్ది. ఇదంతా అయిన తర్వాత చల్లారి పెట్టుకున్న తర్వాత నేనైతే మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీని అయితే ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసాను కాబట్టి కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని దీని అయితే మెత్తన పేస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. అది ఇప్పుడైతే మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇది కొత్తిమీర చట్నీ అనొచ్చు, ఉల్లిపాయ టమాటా చట్నీ అనొచ్చు, ఏదైనా మన ఇష్టం. సో అందులో ఏది ఎక్కువ ఉంటే ఆ చట్నీ అనమాట. అది ఇప్పుడైతే దోశలు వేసేద్దాం కదా అని చెప్పేసి పెనం అయితే పెట్టానమాట. ఈ ఐరన్ పెనం తీసుకొని దగ్గర సంవత్సరం అవుతుందండి. వాడడం అయితే చాలా తక్కువ అనమాట. ఎందుకు వాడినంటే కనుక ఇది ఎప్పుడు దోశలు వేసినా కానీ సరిగ్గా వచ్చిందే లేదు. ఎప్పుడు దోశలు వేసినా సరే అటు ఇటు లాక్కొని పీక్కునేసరికి నాకు సరిపోద్ది అనమాట. దగ్గర ఎన్ని దోశలు వేస్ట్ అవుతాయి అంటే, దోశలు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ నాకు ఆ మధ్యలో బాగా కాలిపోతుంది, చుట్టూ మంచి అస్సలు కాదనమాట.
నేను అలా కొన్ని రోజులు పక్కన పెట్టేసిన తర్వాత సరే ఎన్నాలని పక్కన పెట్టేస్తాం, అంత డబ్బులు ఎట్టి కొన్నాను కదా, ఇదైతే నేను 1300 ఎంతకో కొన్నట్టున్నాను. సో చక్కగా వీడియోలో చూస్తే అందరూ చక్కగా వేసేస్తున్నారు, దోశలు ఎందుకు రాదులే అన్నట్టు మళ్ళీ బాగా క్లీన్ చేసేసి దోశ అయితే వేసాను. కానీ అస్సలకి రాలేదు, దానికి అతుక్కుపోయి ఉండిపోయింది అనమాట. ఇంకెందుకు వచ్చిందిరా బాబు, పిండి అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసి ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ దోశలు అయితే దగ్గర పెసరట్లాగే ఉంటాయండి, ఎందుకంటే మనం పెసలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. ఇంకా ఇదే ప్లేస్లో మనకు నచ్చిన పప్పులన్నీ వేసుకోవచ్చు, నచ్చిన మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈరోజు నైట్ హెల్దీ డిన్నర్ అయితే ఇదనమాట. జ్యూస్ హెల్దీ, ఇది హెల్దీ కాబట్టి మనం కూడా హెల్దీ ఇలాంటివన్నీ తింటే కదా. సో నేనైతే ఒక 2 దోశలు అయితే వేసేసుకున్నాను, మా వారికి ఒక 2 దోశలు వేసేసి నేను ఒక 2 దోశలు అయితే వేసేసుకున్నాను అనమాట. నైట్ టైం కాబట్టి ఎంతకన్నా ఎక్కువ అయితే తినలేము, ఇలాంటి దోశలు అయితే ఒక 2 తింటేనే చాలు, ఫుల్ హెవీ అయిపోతుంది అనమాట. సో ఇంకేముంది, ఫస్ట్ అయితే నార్మల్ దోశలు వేసేసాను, తర్వాత వచ్చేసి ఉల్లిపాయ అలాగే జీలకర్ర కూడా వేసేసి దోశలు అయితే వేసాను అనమాట. ఈ వీటికైతే చట్నీతో పెద్ద పని అయితే ఉండదులేండి, ఉట్టుని తిన్నా సరే బాగుంటాయి, ఎందుకంటే అందులో మనం స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి. ఇంకేముంది, చక్కగా మా వారికి ఇచ్చేసి నేను కూడా దోశలు అయితే వేసేసుకొని మీ ముందైతే ఒక 2 ముక్కలు తినేసి తర్వాత నేను కూడా పళ్ళెం పట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో ఈరోజు హెల్తీ ఈవినింగ్ ఇదనమాట. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో ఒకటి నచ్చిందా నచ్చలేదు ఏదో ఒకటి కామెంట్ చేయండి. అబ్బా చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఇంకో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.